ఇక్కడ ఎవరిని మనం తప్పట్టేది ఏం లేదండి. నాకు ఉన్న పరిధిలో నేను నా హీరో పేరులో ఉన్నది, నా హీరోయిన్ పేరులో ఉన్నవి 2 పదాలుగా చూడండి వాటిని. కేవలం 2 పదాలుగానే చూద్దాం. అంతే. దట్స్ ఆల్. అక్కడ కూడా ఫస్ట్ చౌదరి మెన్షన్ చేశారని ఇలా కూడా పాయింట్స్ వచ్చుంటాయి కదా. మీరు అడిగారు కదా, ఆ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్తా. ఉంటాయి కదా అన్న. సరే మీరే అడిగారు అనుకొని చెప్తా ఆన్సర్. మొదట చౌదరి ఎందుకు పెట్టాలి, నాయుడు ఎందుకు పెట్టకూడదని. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత, లేకపోతే ఇంత ముందర మీరు అన్ని ఆర్టికల్స్లో హీరో హీరోయిన్ అని రాస్తారా, హీరోయిన్ హీరో అని రాస్తారా అండి? నిజాయితీగా చెప్పండి. హీరో హీరోయినే కదా, హీరో హీరోయిన్ అయినా కాదా? నేను అదే మీరు రాసిందే నేను చేశానండి, అంతేనా? అంతే. దట్స్ ఆల్. సుప్రీత గారు, ఈ క్వశ్చన్. సో యాక్చువల్లీ ఇన్ని రోజులు ఏంటంటే మీ మామ్ అంటే ఆర్టిస్ట్గా చేస్తూ తను సంపాదిస్తూ మీకు మనీ ఇచ్చేది. మేబీ మీరు ఇన్ఫ్లుయెన్సర్గా మేబీ ఎర్న్ చేసి ఉండొచ్చు. మీరు తీసుకున్న రెమ్యునరేషన్ అవ్వచ్చు, మీరు సంపాదించిన దాంట్లో మీ మామ్కి ఏమైనా ఇచ్చారా? ఆర్ ఎల్స్ మీ ఫస్ట్ రెమ్యునరేషన్ మీ అమ్మకి ఏమైనా ఇచ్చారా? అంటే ఇన్ని రోజులు కాదు, నేను ఫస్ట్ నా రెమ్యునరేషన్ ఏం చేశాను, ఫస్ట్ ఎవరికి గూగుల్ పే ఫస్ట్ నాకు వచ్చిన వెంటనే ఎవరికి పంపాను? ఆవిడకే పంపాను. లేదండి, నేను జెన్యూన్గా ఈ మధ్య కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటున్నాను. తను కొంచెం పెట్టుకుంటుంది, తన పాకెట్ మనీ కోసం, తన షాపింగ్ కోసం పెట్టుకుంటుంది, మిగిలినవంతా నాకే పంపిస్తుంది. అండ్ ఇందాక చందు అడిగిన క్వశ్చన్కి అవి లక్షల్లో కాదు, వేలల్లోనే. అదే చెప్పా, అది కూడా వేలల్లోనే. సో మళ్ళీ ఆ వేలల్లో నుంచి ట్రిప్పులు ఎలా వెళ్తున్నారు అని రాసుకోకండి. ఆ వేలల్లోనే బడ్జెట్ లోనే ట్రిప్పులు. దాని గురించి అడుగుదాం. యాక్చువల్లీ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా ఉంటూ ఒక అమ్మాయిని పెంచుకుంటూ తను ఒక మంచి పాత్రలో తీసుకెళ్తున్న మీరు, లైక్ ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు పోస్ట్ చేసినా, ఏదైనా ఫొటోస్ అలా పోస్ట్ చేసినా, వీళ్ళేదో బాగా సంపాదించేస్తున్నారా, వీళ్ళేదో బాగా ఎర్న్ చేస్తున్నారు, సినిమాల్లో చేస్తే ఇంతెందుకు డబ్బులు వస్తాయని డిస్కషన్ కూడా జరిగి ఉండొచ్చు. మీరు కమెంట్స్లో వీటిలో చదువు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా ఎనీ ఆన్సర్ టు దెమ్ ఆర్? ఇన్ని రోజులు ఆవిడ ఆన్సర్ చేస్తుంటారు కదా, సో ఐ ఆన్సర్ దీస్. అంటే ఈ గత 1-2 monthsగా నేను ఇన్స్టాగ్రామ్లో, అంటే అందరికీ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కొన్నిసార్లు అది ఎందుకు ఎవరికి డౌన్ అవుతుంది, ఎక్కడ అవుతుంది, వీ నెవర్ నో. అండ్ ఎవ్రీబడి అందరికీ చిన్న ఎస్కేప్ అన్నది కావాలి, ఆ పాజ్ బటన్ మన వర్క్ స్పేస్ నుంచి. సో ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్కమ్ ఒక 60,000 రూపీస్ అయినా వాళ్ళు సేవ్ చేసుకొని 10,000 రూపాయలు ట్రిప్ వెళ్ళి రావచ్చు. సో మేము అంతే, వచ్చి అస్సలు రావు అని కాదు కదా. సో ఇది వరకు ఆవిడ ఒక్కటే చెయ్యి అయింది, ఇప్పుడు మా ఇద్దరిది అయింది. సో మా ఇద్దరు చేతులు కలిసి మా ఇద్దరితో మేమిద్దరమే వెళ్తున్నాము. సో ఇట్స్ ఆర్ మనీ, దాంట్లోనే సేవింగ్ చేసుకొని దాంట్లోనే కొనుక్కొని కొంచెం దాన్ని లగ్జరీ అనకూడదు, లావిష్గా ఎప్పుడు పోతామో తెలియని జీవితాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తామన్నది నా కాన్సెప్ట్, అంతే. ప్రొడ్యూసర్ సరే, అంటే ప్రీవియస్గా మీరు ఆల్రెడీ ఏ ప్రొడ్యూసర్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా తీసి దాని తర్వాత కొంచెం డబ్బులు వస్తే అలా అలా చేస్తారు. బట్ మీరు ఫస్ట్ టైమే ఒక 5 ప్రాజెక్ట్స్ అనుకొని ఫీల్డ్లో దిగారని తెలిసింది. బట్ ఆల్రెడీ ఒక్కొక్కటి ఎదుగుతూ వచ్చారు. ఫస్ట్ విరాజీ, దాని తర్వాత శబరి, ఇలా ఫస్ట్ శబరి, తర్వాత విరాజ్ ఇలా వచ్చారు. బట్ నెక్స్ట్